ఎప్పటి నుంచో నలుగుతున్న ఓ స్థల వివాదం. 2 ఇరు కుటుంబాల మధ్య నలుగుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అంటూ ఈరోజు ఆ స్థల వివాదంలో అయితే మాత్రం అక్కడికి ఎక్కడ ఈ ఇరు కుటుంబాలు అయితే ఆ స్థల వివాదం దగ్గరికి వెళ్ళి అయితే మాత్రం అక్కడైతే ఈరోజు మొక్కలు కొట్టే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటన విజయనగరం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధి డోలపేట గ్రామంలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందనేది పాటు ఎవరైతే గాయపడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నించారు. ఏం జరిగింది, ఎప్పటి నుంచి నలుగుతుంది స్థల వివాదం? గత 30 సంవత్సరాల నుంచి కర్ణాలకి మాకు జరుగుతుంది. అది అప్పుడు క్లియర్ అయిపోయింది. మా అదనాలు విడిచిపెట్టారు. అయినప్పటికీ గత 5 సంవత్సరాల కిందటి నుంచి వైసీపీ టైంలో పాలవలస శ్రీని గారు వీళ్ళు కలిపి ఇదే వ్యక్తి పాలవలస శ్రీని మా కంబాల జోలి తీసుకొచ్చి గత 2022లో చేశారు. అప్పుడు కూడా సద్దుమణిగింది. మళ్ళీ ఇప్పుడు ఇదే టైంలో మళ్ళీ ఇప్పుడు వంగ వెంకట్రావు గారు, మన మాడుగుల జయరాము, గేదెల రవి ముగ్గురు వ్యక్తుల సహాయంతో యారబాటి కృష్ణ, యారబాటి లక్ష్మి, యారబాటి బాలు, యారబాటి సీత ఈ నలుగురు వ్యక్తులు మాపై దౌర్జన్యం చేసి ఓ 10 మంది రౌడీలను తీసుకొచ్చి మా అక్కజల్లుల్ని మమ్మల్ని కొట్టి నా తలపై గుణపంతో పొడిచి నన్ను చంపబోయారు. అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ అడ్డుకోకపోతే గుండె మీద కూడా గుణపంతో పొడిచారు, తలపైన కూడా పొడిచారు. నన్ను చంపడానికి ప్రయత్నించేసి చంపడానికే వచ్చారు. భగవంతుడు ఆయుష్ ఇచ్చాడు. హాస్పిటల్లో ఉన్నాను. అసలు ఎప్పటి నుంచి నలుగుతుంది ఈ స్థల వివాదం? ఇది కోర్టులో ఏమైనా ఉందా? కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, కలెక్టర్ గారి దగ్గర ఉంది, సిఏ గారి దగ్గర ఉంది, ఎంఆర్ఓ గారి దగ్గర ఉంది. ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే తప్పుడు సర్వే నెంబరు వాళ్ళకి వేయలేదు, మాకు వేయలేదు. సర్వే చేసినప్పటికీ 98 సర్వే నెంబర్ అయినప్పటికీ ఎంఆర్ఓ జాప్యం చేసి 98 సర్వే నెంబర్ వేయలేదు. ఆ స్థలం మా సర్వే నెంబర్లో ఉంది. 98లో 88, 89, 93 పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఈ 3 పట్టాలు మా దగ్గర ఉన్నాయి. తూలుగు దుర్గాదేవి ఒక పట్టా వ్యక్తి, మధ్య భానుమతి ఒక పట్టా వ్యక్తి, తర్వాత మన వందరామ కృష్ణమేన ఒక పట్టా వ్యక్తి. ఈ ముగ్గురు వ్యక్తులకి పట్టాలు గత 30 సంవత్సరాల నుంచి మా వాడుకలోనే ఉంది. ఆ స్థలం సుమారు 2 సెంట్లు ఉంటుంది. దీనిపై దౌర్జన్యం చేసి నేను కొన్నానని చెప్పి యారబాటి కృష్ణ, యారబాటి బాలు, యారబాటి లక్ష్మి, యారబాటి సీత, ఈ యారబాటి బాలు అన్నోడు నాకు గుణపంతో పొడిచి చంపబోయాడు. పొడిచాడు గుణపంతో 6 కుట్లు పడ్డాయి. గుండె మీద కూడా కాలుతో తన్ని తిరగేసి వాళ్ళందరూ కలిపి 10 మంది రౌడీలు వచ్చి సిదా కుమ్మేశారు నన్ను. ఇది పరిస్థితి చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచో నలుగుతుంది ఈ స్థల వివాదం. ఈరోజు ఆ స్థలంలోకి ఇరు కుటుంబాలు వెళ్ళటంతో అయితే మాత్రం ఘర్షణ చెలరేగింది. అందులో భాగంగా భుజంగరావు అని మాజీ సర్పంచ్ అనే వ్యక్తికి అయితే తీవ్ర గాయాలయ్యని ఆరోపించే పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే ఇంకో కుటుంబం కూడా మనకి హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈరోజు అక్కడ ఏం జరిగింది, ఆ స్థలం ఎవరిది, ఈరోజు ఎవరు మీపై దాడి చేశారు, అసలు అక్కడ ఈరోజు జరిగిన సంఘటన ఏంటి చెప్పండి. దోలపేట గ్రామం అండి. దోలపేట గ్రామంలో చెరువుగొట్టు మీద మధ్యకృష్ణ మధ్యకృష్ణ భార్య వాళ్ళేమో వేరే వాళ్ళ పట్టాలు కొనుక్కోరండి. 3 పట్టాలు ఇచ్చారు. వేరే వాళ్ళది, వాళ్ళ మరదలది, వాళ్ళ చెల్లిదే వాళ్ళదని మరి మనకు తెలీదు. వాళ్ళ పట్టాలు కొనుక్కొని ఒక ఉద్యోగస్తుడు అతను ఒక ఎంప్లాయీ ఉండి ఆ పట్టాలని కొనుక్కొని కట్టేసి ఇప్పుడు నేనేమో వేరే వాళ్ళ దగ్గర బలివాడ శ్యామసుందరరావు గారు కుమారులు దగ్గర నేను కొనుక్కున్నానండి. 3.5 సెంటు కొన్నానండి. 3.5 సెంట్లో సెంటు ఆక్రమించేశారండి. ఆక్రమించేసిన ఉన్నదంతా ఆక్రమించేయడానికి ఒక ఎంప్లాయ్ మధ్యకృష్ణ మధ్య విజయమ్మ వాళ్ళిద్దరు భర్త భార్యలు. తర్వాతను వాళ్ళ మరదలు మీసాల గౌరి జగదీషు, వంజరాపు కృష్ణ, వంజరాపు శ్రీను కొడుకు. అసలు ఈరోజు ఏం జరిగింది అక్కడ? ఈరోజు అంటే మా కొనుక్కున్న జాగాలో మేమేమో మామూలు వర్క్ చేసుకోవడానికి వెళ్ళామండి. 4 పనులు పెట్టుకొని వర్క్ చేసుకుంటాము. వర్క్ చేసుకుంటుండగా మీరు ఎవరు ఇక్కడ వర్క్ చేయడానికి, ఇది మా జాగా, ఇది మీరు ఎవరి దగ్గర కొన్నారు, మీకు ఏంటి ఇవి ఉన్నాయనేసి వాళ్ళేమో మా మీద దాడి వచ్చారు. ఆక్రమించడానికి చూస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన పట్టాలు వాళ్ళు ఉన్నాయా లేవా, వాళ్ళు కట్టారా లేదా, అది ఒకసారి దేంతో దాడి చేశారు? రాళ్ళతో సార్. రాళ్ళు అక్కడ ఇటుక రాళ్ళు ఉన్నాయి. ఇటుక రాళ్ళతోటి కొట్టారు సారు. మధ్యకృష్ణ భార్య కొట్టింది భుజంగరావు, భుజంగరావు అనేసి ఉంగరాడు మెట్ట నుండి వచ్చాడండి. ఆ ఒక ఎంప్లాయ్. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిస్థితి డోల్పేట గ్రామంలో ఉందో ఎప్పటి నుంచో స్థల వివాదం 2 కుటుంబాల మధ్య నలుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా ఈ స్థల వివాదం జరుగుతున్నప్పటికీ అప్పుడప్పుడు ఘర్షణ జరిగే పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు ఇరు కుటుంబాలు ఆ స్థలంలోకి వెళ్ళి అయితే మొక్కలు కొట్టే ప్రయత్నం చేయగా ఒకరిపై ఒకరు రాళ్ళు, కర్రలతో, ఇనుప రాడ్లతో, గుణపాలతో అయితే దాడి చేసుకునే పరిస్థితి. ఈ విషయం తెలిసి వెంటనే పోలీసులు అయితే సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని వారించి అయితే మాత్రం వాళ్ళు అయితే మాత్రం చెదరకొట్టే పరిస్థితి. అందులో భాగంగా వీళ్ళందరినీ
కొంతమంది స్థానికులు అయితే మాత్రం 108 ద్వారా రాజం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా ఈ స్థల వివాదంలో కొంతమంది టీడీపీ నాయకులు చేరారంటూ ఇక్కడైతే మాజీ సర్పంచ్ అయితే ఆరోపించే పరిస్థితి. దీనిపై అయితే మా సమగ్ర దర్యాప్తు జరిపి అయితే పోలీసులు సరైన కేసు నమోదు చేసి అయితే మాకు న్యాయం చేయాలంటూ ఇరు కుటుంబాలు అయితే మాత్రం కోరుకునే పరిస్థితి. రాజా నుంచి సురేష్, RTV.